హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. నేను సింధు. అందాల తారలు నయనతార, దీపికా పదుకొనే వీరిద్దరిని సినిమాకి ఒప్పించడం మామూలు విషయం కాదు. అయితే సినిమా చేయడానికి ఒప్పించిన ప్రమోషన్స్ కు మాత్రం రారు. ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ సినిమా అయినా, ఎంత పెద్ద స్టార్ ప్రొడ్యూసర్ అండ్ హీరో సినిమా అయినా సరే నయన్, దీపిక ప్రమోషన్స్ కి రారు. అయితే ప్రస్తుతం నయన్, దీపిక ఒప్పుకున్న సినిమాల ప్రమోషన్స్ కు ఓకే చెప్పారని తెలిసింది. నయన్ చిరుతో చేస్తున్న మూవీ షూటింగ్ స్టార్ట్ కాకుండానే ప్రమోషన్ స్టార్ట్ చేసింది. దీపిక కూడా అంతే, ప్రమోషన్ స్టార్ట్ చేసింది. మరి నయన్, దీపికను ప్రమోషన్స్ చేసేలా ఎవరు ఒప్పించారు? అసలు ఏం జరిగింది? మెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ భారీ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ముస్సోరిలో జరుగుతోంది. చిరంజీవిపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ మూవీలో చిరుకు జంటగా నయనతార నటిస్తోంది. ఈ సినిమా షూట్ లో జాయిన్ అవ్వడానికంటే ముందుగానే ప్రమోషన్ స్టార్ట్ చేయడం విశేషం. దీంతో నయన్ ని ఈ సినిమా ప్రమోషన్స్ కు ఎలా ఒప్పించారు అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే తెలుగు సినిమా అనే కాదు, తమిళ సినిమా ప్రమోషన్స్ కు కూడా నయన్ నో అని చెప్పేస్తుంది. అలాంటిది చిరు అనిల్ రావిపూడి ప్రమోషన్స్ కు ఎలా ఒప్పించారంటే రెమ్యూనరేషన్ తో ఒప్పించారని తెలిసింది. ఈ సినిమాకి తీసుకునే రెమ్యూనరేషన్స్ కి అదనంగా 2 కోట్లు ఇచ్చారట. అది కేవలం ప్రమోషన్స్ కు మాత్రమే అని తెలుస్తోంది. ఈ 2 కోట్లు ఇవ్వడంతో ప్రమోషన్స్ చేయడానికి ఓకే చెప్పిందంట నయన్. దీపిక విషయానికి వస్తే ఇటీవలే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీలో నటించేందుకు ఓకే చెప్పింది. ఈ సినిమాకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ, కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. ఈ సినిమాకి దీపిక తీసుకునే రెమ్యూనరేషన్ తో పాటు అదనంగా మరికొంత అమౌంట్ ఇచ్చేందుకు ఓకే చెప్పారంట. అందుకనే ఈ క్రేజీ మూవీ ప్రమోషన్స్ లో కూడా పాల్గొనేందుకు దీపిక ఓకే చెప్పిందని సమాచారం. సినిమాలో నటించేందుకు ఒక రెమ్యూనరేషన్, ఆ తర్వాత ఆ సినిమా ప్రమోషన్స్ చేసేందుకు మరో రెమ్యూనరేషన్. ఇలా ఇస్తే ఎంత పెద్ద స్టార్ అయినా ప్రమోషన్స్ కు రానని కండిషన్ పెట్టుకున్న హీరోయిన్స్ అయినా సరే వెంటనే ఓకే చెబుతున్నారు. ఇదో కొత్త వ్యాపారంలా తయారైంది. ఒకరిద్దరు ఇలా చేస్తే మిగిలిన హీరోయిన్స్ కూడా ఇలాగే చేయాలి అనుకుంటారు. అయినా కథానాయికలు వచ్చి ప్రమోషన్స్ చేస్తే జనాలు థియేటర్లకు వచ్చేస్తారా? వాళ్ళ వలన కలెక్షన్స్ పెరుగుతాయా? ఇదంతా మేకర్స్ ఆలోచించుకోవాలి. మరి నయన్, దీపిక ఇన్స్పిరేషన్ తో ఇంకెంతమంది హీరోయిన్స్ ఇలా ప్రమోషన్స్ కు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తారో చూడాలి.